ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ శాసనసభ్యులు బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశాడు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ త్వరలో జాతీయ స్థాయిలో ప్రారంభమయ్యే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రతి గ్రామంలో వార్డుల్లో ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం పొందడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, భారీ ఎత్తున పార్టీ ఇచ్చిన లక్ష్యం మేరకు సభ్యత్వ నమోదు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకుండా రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక అనేక షరతులు పెట్టి అర్హులైన రైతులకి రుణమాఫీ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ముల్కల్లా మల్లారెడ్డి, కొయ్యాల ఏమాజీ, మున్నా రాజా సిసోడియా, యనగందుల కృష్ణమూర్తి, రజనేష్ జైన్, దుర్గం అశోక్, అమరాజుల శ్రీదేవి, బుసా నరసింహులు, ముదాం మల్లేష్, అక్కల రమేష్, జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయింది. 8 నెలలు పూర్తయినా పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినా పాలనలో ఎక్కడా కూడా మార్పు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి హామీ రైతు రుణమాఫీ. గొప్పగా చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసే బాధ్యత నాది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలలో తిరిగి ఏ మీటింగ్ లోనైనా సరే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు మాట అధికారంలోకి వచ్చిండ్రు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రమాణాలు కూడా చేశారు. కానీ చివరికి ఈ రాష్ట్రంలో 70% మంది రైతులకు ఇంకా కూడా రుణమాఫీ జరగలేదు. ఇంకా గొప్పగా మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మాది రైతు ప్రభుత్వం, రైతులు పాలాభిషేకం చేస్తున్నారు సోనియా గాంధీ గారికి. 70% మంది రైతులు రుణమాఫీ కాక ఆందోళన వ్యక్తం చేస్తే ప్రభుత్వం నుంచి సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సింది పోయి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఇంకా కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు బుకాయిస్తున్నారు. పదే ఎన్నికల సమయంలో మాట్లాడినారు, టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచి పరిపాలన అందిస్తామని చెప్పారు. ఈ రోజు గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తే సిబ్బందికి జీతాలు లేవు, గ్రామ పంచాయతీలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు. ఈ రోజు పల్లె పట్టణం అనే తేడా లేకుండా డెంగ్యూ జ్వరాలతో ప్రతి ఇంట్లో 4 ఉంటే ఒక 2కి కనీసం డెంగ్యూ జ్వరం వచ్చినది. ఎక్కడా కూడా పాలన మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలే. మున్సిపాలిటీలలో నిధులు లేవు, గ్రామ పంచాయతీలలో నిధులు లేవు. ఎన్ఆర్ఈజెస్ లో గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి నిధులు దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అదే విధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం మాకు ఇళ్ల కొరకు సాయం చేయాలా, మేము ఈ రాష్ట్రంలో ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా చెప్పింది, ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ఇళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో ఇళ్లు లేనటువంటి పేదలు ఎవరున్నారో మీరు సర్వే నిర్వహించి మాకు ఒక సంఖ్య చెప్పాలంటే దాని మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుపు లేదు, పలుపు లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగానైతే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నం చేసిందో ఆ పద్ధతినే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తా ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం, పోలీసుల పహారా మధ్యన పోలీసుల సహకారంతో రాజకీయాలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏం గతి పట్టిందో ఒక్కసారి గతాన్ని నెమరేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నదన్న అహంకారంతో మాట వరుసకు విమర్శ చేసినటువంటి ప్రతి కార్యకర్తని, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే, పోలీసులు మా చేతిలో ఉన్నారు కదా అని వేధించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శ చేస్తే విమర్శకు జవాబిచ్చే ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం మొత్తం మీద ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. మేము అడిగిన అసెంబ్లీ సాక్షిగా మీరు మంచి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మంచిగా మాట్లాడతామని చెప్పారు. కానీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం, గతంలో టీఆర్ఎస్ పార్టీకి
ఏ గతి పట్టిందో తెలుసు. పార్టీ ఫిరాయింపులు చేసుకున్నంత మాత్రాన, పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసినంత మాత్రాన మీ రాజకీయాలు సజావుగా నడుస్తాయనుకుంటే మీరు కంటున్నటువంటి కలలే. ఈ రోజు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకొని ఈ రాష్ట్రంలో మాఫీ గాని రైతులందరికీ వారం రోజుల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో పక్క ప్రభుత్వం మాట్లాడుతుంది, మేము 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రైతు ముందు బ్యాంకులో కట్టుకోవాలని చెప్తాడు. రైతు దగ్గర డబ్బుంటే, రైతు బ్యాంకులో కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటే మీకు చేతులు చాపి అడిగేటటువంటి పరిస్థితి రైతుకు ఉండదు. ఈ రోజు రైతు చేతిలో చిల్లి కవ్వలేదు. ఒక పక్క మీరు రైతును 2 లక్షల రూపాయలు బ్యాంకులో కట్టుకున్న తర్వాతనే ప్రభుత్వం విడుదల చేస్తుందంటే ఇది పూర్తిగా రైతుల్ని మోసం చేసేటటువంటి మాట. రైతులందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలు విడుదల చేయండి. మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయండి. పైన ఉన్నటువంటి డబ్బు 5,000, 10,000 రైతు దగ్గర ఎప్పుడుంటే అప్పుడు కట్టుకుంటాడు, లేదా బ్యాంకు దగ్గరికి వెళ్లి రెన్యువల్ అయినా చేసుకుంటాడు. కానీ మీరు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి కండిషన్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చేసిన తప్పులను ఇప్పుడైనా సరిదిద్దుకొని, ఇప్పుడైనా అధికారులతోని ఒక కోఆర్డినేషన్ గా వెళ్లి ఈ రాష్ట్రంలో పరిపాలనని గాడిలో పెట్టాలా. ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చింది ప్రజల సమస్యలని దూరం చేయడానికి. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి ఎక్కడ ఎవరు ఏం తప్పు చేసినా ఒకరికొకరు మనం సహకరించుకోవాలనే విధంగా కాంగ్రెస్ నాయకత్వం, మంత్రులంతా కూడా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ రోజు గొప్పగా మాటలు చెప్పారు. ఆ రోజు 200 యూనిట్లు కరెంటు ప్రతి ఇంటికి ఉచితమని చెప్పారు. 201 యూనిట్ అయితే దానికి కరెంటు బిల్లు పంపిస్తా ఉన్నారు. మేము ఆ రోజు శాసనసభలో అడిగిన, గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఇదే రకమైనటువంటి మాటలతోని. మీరు ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలనుకున్నప్పుడు 210 యూనిట్లైనా 220 యూనిట్లైనా మీరు పైన అయినటువంటి ఆ 10-20 యూనిట్లకు బిల్లు చేయాలని తప్పితే మిగతా 200 యూనిట్లకు మీరు ఉచితంగా మీరు ఇవ్వాలని చెప్పినాం. దాన్ని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ హామీని కూడా మోసం చేసింది. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. చేసిన తప్పులను సరిదిద్దుకొని మీ పరిపాలనను గాడిలో పెట్టండి. ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఉన్నదో దాన్ని వారం రోజుల లోపల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతులందరినీ కూడా సమీకరించి రైతులకు మద్దతుగా, రైతుల బాధలు తీర్చే విధంగా భారతీయ జనతా పార్టీ రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.